Hello guys, welcome to Rohit Analysis online app. Myself Venkatesh Paramanchala, Indian economy faculty from the past 10 years. సో ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఎంసీక్యూస్ ఇండియన్ ఎకానమీ ఏదైతుందో ఎకానమీ ఇండియన్ ఎకానమీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఏదైతుందో సో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిందమ్మా దేనికి సంబంధించింది ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతుందో ఆ యొక్క మౌలిక సదుపాయాలు ఓకేనమ్మా భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఆ యొక్క అవస్థాపన సౌకర్యాలు అంటాం మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆ ఎంసీక్యూస్ బైలింగ్వల్ అంటే అటు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఆ బిట్స్ అనేది మీకు జనరల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ముందు మీకు ఆ క్వశ్చన్ అనేది ఏదైతుందో ఆ క్వశ్చన్ అనేది ప్రజెంట్ చేస్తానమ్మా ప్రజెంట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఐ విల్ గివ్ జస్ట్ 10 to 15 seconds ఆ టైం గ్యాప్ అనేది ఇస్తాను లేదు అనుకుంటే ఆ వీడియో అనేది మీరు పాజ్ చేయడానికి ప్రయత్నించండి పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించడం ఓకేనమ్మా సో దట్ మనల్ని మనం టెస్ట్ చేసుకోవడమే ఇదంతా ఎందుకు సార్ అంటే వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ఎందుకంటే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంప్లీట్గా డైనమిక్ రిలేటెడ్ కాబట్టి ఓకేనమ్మా ఈ యొక్క డైనమిక్గా పూర్తిగా ఆ సమాచారం అంతా ప్రతి సంవత్సరం అనేది మార్పులు చేర్పులకు లోన్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా దాని గురించి మనకి అవగాహన ఉండాలమ్మా సో వెరీ యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి ఇక్కడ చెక్ చేయండి సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద వెరీ సింపుల్ క్వశ్చన్ సో జనరల్గా చూసుకుంటే ప్రతి సెషన్లో ఫస్ట్ క్వశ్చన్ భయపెట్టడం ఎందుకు అన్న ఉద్దేశంతోనే ఆ యొక్క సింపుల్ క్వశ్చన్ అనేది మీకు తీసుకోవడం జరుగుతుంది సో హౌ మచ్ ఆఫ్ ఇండియాస్ టోటల్ రైల్వే ట్రాక్స్ ఆర్ ఎలక్ట్రిఫైడ్ మన భారతదేశంలో మొత్తం రైల్వే ట్రాక్లో ఎంతవరకు విద్యుత్తీకరించడం జరిగింది ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది కదా అంతకుముందు మనకి ఈ యొక్క స్టీమ్ ఇంజన్ లోకోమోటివ్స్ అనేది వాళ్ళేమో ఎక్కువగా చూసుకుంటే తర్వాత వచ్చేసి 1994 తర్వాత మనం ఎక్కువగా ఈ డీజిల్ లోకోమోటివ్స్ రీప్లేస్ చేసి తర్వాత దాని స్థానంలో మనం ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ అనేది మనం తీసుకురావడం జరిగింది సో అయితే నరేంద్ర మోడీ గారు ఇటీవల చూసుకుంటే మొత్తం పూర్తిగా చూసుకుంటే రైల్వే లైన్స్ ఎస్పెషల్లీ బ్రాడ్ గేజ్కి సంబంధించిన ఆ యొక్క రైల్వేస్ అంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ అనేది చేద్దామన్న ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే స్టార్ట్ చేయడం జరిగిందమ్మా ఓకేనా ఎలక్ట్రిఫికేషన్ సో ఇప్పటి వరకు ఎంత శాతం వరకు 2023 ఏదైతే మనకి December 31 వరకు ఏమన్నా 2024 అప్డేట్స్ వరకు ఎంతవరకు ఎలక్ట్రిఫికేషన్ అనేది జరిగింది సో 65%, 75%, 94%, 80%. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండమ్మా ఓకేనా సో ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 94%. రైట్ ఆన్సర్ ఎంతమ్మా ఆన్సర్ సి సో 94% అనేది రైట్ ఆన్సర్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి సో ఒక్కసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కేవలం మనము 94% అని చెప్పేసి మనం వెళ్ళలేమమ్మా సో మనకి కొంచెం అదనపు సమాచారం అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి సో సిన్స్ 2014 ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారో సో బ్రాడ్ గేజ్ నెట్వర్క్ అంతా కూడా చూసుకుంటే మొత్తం పూర్తి స్థాయిలో దాన్ని మనం విద్యుత్తీకరించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఇది నెంబర్ 1 క్వశ్చన్ మరి రోజుకి ఎన్ని కిలోమీటర్ల యొక్క రైల్వే ట్రాక్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాము ఓకేనమ్మా ఆ యొక్క అని కూడా అడుగుతాడు ఒకప్పుడు చూసుకుంటే మనకి 1.42 kilometers మాత్రమే ఉండేది 2004 నుంచి ఏందమ్మా 2004 నుంచి 2014 వరకు చూసుకుంటే వి యూజ్డ్ టు లే ఓన్లీ 1.42 kilometers ఎంతమ్మా 1.42 kilometers పర్ డే అనేది ఏదైతుందో అంత మాత్రమే మనం ఇన్స్టాల్ చేసేవాళ్ళం లే చేసేవాళ్ళం రైల్వే ట్రాక్స్ అనేది ప్రస్తుతం వచ్చేసి 2022 లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే 18 kilometers పర్ డే మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉందా లేదా సో ఎకనామిక్ సర్వేలో ఎప్పటికప్పుడు కూడా ఈ డాటా అనేది మనకి అప్డేట్ అవుతుందమ్మా ఇటీవల నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ఈ బిట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి మనం తీసుకున్నామంటే 10 years ఆఫ్ ఏదైతే మనం చెప్పుకున్న సక్సెస్ఫుల్ రోడ్ మ్యాప్ అనేది ఏదైతే ఉందో గత 10 సంవత్సరాలుగా ఆ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఇందులో కూడా ఒక క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది మరి నెంబరింగ్ అనేది చూసుకుంటే దాదాపు 61,813 kilometers కనిపిస్తుంది కదా మనకి పూర్తి స్థాయిలో దాదాపు మనకి 65,500 kilometerలలో 61,200 kilometers వచ్చేసి మనము
ఆ యొక్క రూట్స్ అనేది ఏదైతే ఉందో మనం ఎలక్ట్రిఫైకి చేసాం. సో బిట్టు అనేది ఎక్కడి నుంచి ఎలా అయినా అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాం. ఓకేనా? నెంబర్ 1. సో ఆల్రెడీ దానికి సంబంధించిన గ్రాఫ్ అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 23 వరకు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి ఇందాక చెప్పే కదా 18 km/day అనేది. సో యావరేజ్గా అది కొంచెం చూసుకున్నామా ఫాస్టర్గా, సో వేగవంతంగా మనం ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ద సెకండ్ క్వశ్చన్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, ట్రై చేయడమా, ద నార్త్ ఈస్ట్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఈశాన్య ప్రాంతాలకి సంబంధించిన పట్టణాభివృద్ధి పథకం కింద హ్యాస్ బీన్ టేకన్ అప్ బై ద మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ విత్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ విచ్ బ్యాంక్. సో ఆ యొక్క ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సింపుల్ చెప్పాలంటే పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆ యొక్క ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ఓకేనమ్మా, విదేశీ సహాయం అనేది ఏ బ్యాంక్ అందిస్తుందని అడిగాడు. సో ఆప్షన్స్ ఇవ్వండి అమ్మా. ఆప్షన్స్ ఇవి: పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఇట్స్ ఎ వెరీ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అమ్మా, ఇందులో ఎటువంటి ఇది లేదు. సో డైరెక్ట్ క్వశ్చన్. సో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మనకుంటే అమ్మా, భారతదేశంలో విదేశీ సంస్థల యొక్క సహకారంతో, విదేశీ బ్యాంకుల యొక్క సహకారంతో, విదేశాల యొక్క సహకారంతో కొన్ని అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేది మనం టేకప్ చేస్తాము. సో ఏ ప్రాజెక్టు ఏ యొక్క సహకారం తీసుకున్నాము, ఒకప్పుడు మనకి తెలుసు కదా పాతకాలంలో ప్లానింగ్లో రూర్కెలా, బిలాయ్ స్టీల్ ప్లాంటు, దుర్గాపూర్ స్టీల్ ప్లాంటు, ఇవన్నీ కూడా ఒక్కొక్క దేశంతో మనం సహాయ సహకారాలు తీసుకున్నాం. అలా ఇటీవల కాలం చూసుకుంటే మనకి వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ అనేది కొన్ని ప్రాజెక్ట్స్కి ఇస్తుంది, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇస్తుంది, జికా లాంటి బ్యాంకులన్నీ కూడా మనకి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలా నార్త్ ఈస్ట్ అర్బన్ డెవలప్మెంట్ కోసం ఏం ఇస్తుందంటే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అమ్మ. ఏమిస్తుంది? ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడానికి గల కారణం టు టెస్ట్ యువర్ సెల్ఫ్ అమ్మ, పక్కనోడు గురించి కాదు. సో పక్కనోడు గురించి పక్కన పెడితే మనం అసలు ఎంతవరకు మనము అభివృద్ధి చెందగలుగుతున్నాము, అంటే మనము గతంతో మన యొక్క ప్రిపరేషన్తో పోలిస్తే మనం ఏ విధంగా ఉన్నామనే దాని మీదనే మీరు ఫోకస్ చేయండి. సో phase 1, phase 2 కింద ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది టేకప్ అనేది చేయడం జరిగింది. phase 1 కింద 5 నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలు అనేది కవర్ చేయడం జరిగింది. అందులో అగర్తాల తెలుసు కదా, ఆ క్యాపిటల్ సిటీస్ అనేది ఏదైతే ఐజ్వాల్, గ్యాంగ్టాక్, కోహిమా, ఆ యొక్క షిల్లాంగ్. సో మొదటి 5 ఏదైతే అర్బన్ ఏరియాస్ని వాళ్ళు డెవలప్ చేస్తారు. తర్వాత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ వుడ్ బి కవర్డ్ ఇన్ ద phase 2. మేబీ phase 1 కింద ఎన్ని, phase 2 కింద ఎన్ని తెలుసు కదా, ఆ యొక్క ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించింది అది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం ఇలా అడగడానికి ప్రయత్నించండి. అండ్ మిగతాదంతా కూడా మీకు తెలిసింది కదా. సో పట్టణ ప్రాంతాల్లో మనకి అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలు అంటున్నారు, ఏం తీసుకుంటారు? సింపుల్గా చెప్పాలంటే డ్రింకింగ్ వాటర్ సప్లైస్ కానీ, వాటర్ సప్లైస్కి సంబంధించిన కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ, సీపేజ్కి సంబంధించిన ఏదైతుందో ఆ రీసైక్లింగ్కి, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతుందో ఆ యొక్క వ్యర్థాలు ఏదైతే ఘన వ్యర్థాలు పదార్థాలకి సంబంధించిన వ్యర్థాలు ఏదైతుందో వాటికి సంబంధించిన ఆ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ చేయడము, వాటి మీద గవర్నమెంట్ అనేది ఈ వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ ఎంత ఇస్తున్నారు, మేబీ ఇవన్నీ కూడా మనకు కొంచెం కష్టమే గుర్తుపెట్టుకోవడం, బట్ మ్యాక్సిమం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ద థర్డ్ క్వశ్చన్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్, మూడవ క్వశ్చన్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించడమా. వాట్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు రెగ్యులేట్ రివర్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ 1986? చాలా సింపుల్గా ఉంది సార్ క్వశ్చన్ అంటే ఎస్, కానీ ఇటీవల కాలంలో కొన్ని ప్రాజెక్ట్స్ అనేది టేకప్ చేశారమ్మా, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. సో 1986లో నదీ రవాణా నియంత్రించేందుకు, ఓకేనమ్మా, ఎక్స్క్యూజ్ మీ గైస్, ఏ సంస్థను స్థాపించారు? ఎక్స్క్యూజ్ మీ గైస్. సో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెంట్రల్ ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఇండియన్ రివర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. సో కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. కొత్తగా ఎవరైతే ఉన్నారో అంతర్గత నదీ జలాలు ఏదైతే ఉందో ఆ యొక్క రవాణాని మెరుగుపరచాలి, ఆ యొక్క కార్గో ట్రాఫిక్ని మెరుగుపరచాలి. ఎందుకంటే తెలుసు కదమ్మా, సో అవుట్ ఆఫ్ ఆల్ ది వేస్, అన్ని మార్గాల ద్వారా చూసుకుంటే ఈ వాటర్ వేస్ అనేది చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అతి తక్కువ ధరకే మనము ఆ రవాణా అనేది, పర్టికులర్గా సరుకు రవాణా అనేది ఏదైతే ఉందో ఈజీగా మనం హ్యాండిల్ చేయగలుగుతామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. తద్వారా మన లాజిస్టిక్ కాస్ట్ అనేది కూడా తగ్గుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నాకు తెలిసినంతవరకు చాలామంది ఆన్సర్ చేసే ఉంటారు, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అందుకే అంటారు చూడండి, రాజీవ్ గాంధీ గారి యొక్క హయాంలో, అతని యొక్క ఎరాలో
ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేషనల్ హౌసింగ్ బోర్డ్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసింది కదా, నేషనల్ హౌసింగ్ బోర్డు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన అథారిటీస్ అనేది వాళ్ళు సెటప్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ అలా అన్నా సరే కొంచెం ఈజీగా ఉంటుందా. నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కూడా మీరు ప్రణాళికలు ప్లానింగ్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చదివే ఉంటారు. కొంచెం దాని గురించి బ్రీఫ్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. చూసారు కదా, ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ రిటారియేటెడ్ its commitment to enhance the share of inland transportation during the two-day conference held in Kochi. So the ministry aims to increase the share of inland waterways to 5% by 2030. So present manది 0.5% ఉందమ్మా సార్. ఇన్లాండ్ వాటర్వేస్ సీవేజ్ ద్వారా, అంతర్గత జల మార్గాల ద్వారా మొత్తం హైయెస్ట్ పరంగా చూసుకుంటే మనకి రైల్వేస్ తెలుసు కదా, రోడ్వేస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత రైల్వేస్ అనేది తక్కువ ఉంటుంది, తర్వాత వచ్చేసి సీవేస్ వచ్చేసి 0.5%. సో 2030 కల్లా దీని యొక్క షేర్ అనేది 0.5% నుంచి 5%కి పెంచాలి. ఆ యొక్క 2047 కల్లా వికసిత్ భారత్, అభివృద్ధి భారత్ కల్లా ఆ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ అనేది 7%కి పెంచాలి. ఇలాంటి అప్డేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతున్నాయో ఆ యొక్క రాబోయే టార్గెట్స్ అనేది ఏదైతున్నాయో దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. చూసారా, అన్ని విధాలుగా మీకు కేవలం ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పుకుని వెళ్తే అయిపోతుంది. కానీ వాళ్ళు ఇటీవల టేకప్ చేసే ప్రాజెక్ట్స్ అనేది ఏమున్నాయి నెక్స్ట్ చెప్పుకుందామా. సాగరమాలకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఎన్ని ప్రాజెక్ట్స్, ఎన్ని లక్షల కోట్లు, అవన్నీ కూడా మనకి అప్డేటెడ్ వర్షన్స్ అనేది క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. సో 2022 కల్లా దాదాపు 100 మిలియన్ టన్స్ ఏదైతే ఉందో ఓకేనమ్మా, ఆ యొక్క మెట్రిక్ టన్కి సంబంధించిన నేషనల్ వాటర్వేస్ అనేది కార్గో అనేది హ్యాండిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ టార్గెట్స్ అనేది ఎంతవరకు ఎంత రీచ్ అవ్వాలి అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయడమా. బట్ 2018-19 కల్లా కేవలం 72 ఏదైతే మనం చెప్పుకున్నామో అంత మాత్రమే మన వాళ్ళు టార్గెట్ అని సాధించారు. 2022 కల్లా 100 మెట్రిక్ టన్ అనేది కొంచెం చూసుకోండి. ఇవన్నీ కూడా ప్లీజ్ ట్రై టు గెట్ దీస్ అప్డేటెడ్ డాటా వాటికి సంబంధించింది ఏదైతే ఉందో. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది. సో ఓవరాల్గా చాలా బిట్స్ ఉన్నాయమ్మా. సో మీ అందరి డౌట్ రాదు సార్ కేవలం మీరు 7-8 బిట్సే డిస్కస్ చేస్తున్నారు కదంటే, సో మన యొక్క యాప్లో ఓకేనమ్మా కేవలం ఇనిషియల్ ఇనాగరల్ ఆఫర్ కింద మీ అందరికీ తెలిసిందే కదా 800 రూపీస్కి ఎంతమ్మా 800 రూపీస్కే కేవలం 800 రూపాయలకి మాత్రమే దాదాపు 1200 MCQs అమ్మాయి. ఎన్ని క్యూస్? 1200 MCQs అనేది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఏం ఎక్స్ప్లెనేషన్? విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ముందు క్విజ్ అనేది ఉంటుంది, ముందు మీరు క్విజ్ అనేది రాయండి, తర్వాత వచ్చేసి మీరు దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఏముంటుందమ్మా? దానికి సంబంధించిన ఆ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి బిట్. ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ కింద మనకి దానికి సంబంధించిన ఆ యొక్క PDF అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి క్విజ్ రాసిన తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఎగ్జామ్కి ముందు మీరు PDF అనే దాని మీదనే మీరు ఫోకస్ చేస్తారు కాబట్టి ఆ PDF అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంది. చాలా చాలా తక్కువ ధరకే మన యాప్లో లభ్యమవుతుంది. ఫ్యూచర్ ఇది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. 99% కాదు 100% అనేది 100% అనేది మనకి 800 నుంచి పెరిగే అవకాశం ఉంది. సో 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ అనేది ఎవ్రీ మంత్ ఏదైతే ఉన్నాయో ఆ ఎకానమీ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా ఆ బిట్స్ అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి. ఆల్రెడీ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయాయి. ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ యొక్క బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క బిట్స్ అనేది కూడా అప్లోడ్ అయిపోయాయి. సో వీ హ్యావ్ అప్లోడెడ్ ఆల్ దీస్ థింగ్స్. ఎకానమీ రిలేటెడ్ కానీ ఆ బడ్జెట్ రిలేటెడ్ ఏదైతున్నాయో ఆ రెండు కూడా మీకు అప్డేట్ చేశాన సంగతి గుర్తుపెట్టుకోండి. అప్డేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాకపోతే వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది బిట్ బట్టి ఇవ్వలేదు. జనరల్గా మనకి ఎకనామిక్ సర్వే అనేది సపరేట్గా చెప్పాను, బడ్జెట్ అనేది సపరేట్గా చెప్పాను. ఆ వీడియోస్ అనేది ఉంటాయి, ఆటోమేటిక్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చమ్మా. ఓకే, అలా TGPSC ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దాదాపు 100 మార్కులకి సంబంధించింది. ఎన్ని మార్కులమ్మా? 100 మార్క్స్కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే 1200 క్వశ్చన్స్ అనేది మనం వీడియో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే APPSC ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో ఈ TGPSC 100 మార్కులు అంటే ఏంది? పార్ట్ A అండ్ పార్ట్ C. APPSC ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు సంబంధించిన టాపిక్స్ ఏదైతే అడిషనల్గా మనీ, బ్యాంకింగ్, ఏదైతే RBIకి సంబంధించిన ఏదైతే అవి మాత్రమే ఉన్నామో అవి కూడా యాడ్ ఆన్ అయిపోతున్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. స్లోలీ గ్రాడ్యువల్గా అవి కూడా యాడ్ ఆన్ అయిపోతాయి. ఓకేనా? సో మ్యాక్సిమం దాదాపు 1200 MCQs అనేది ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. నాకు తెలిసినంతవరకు ఏపీ తెలంగాణలో ఇలా అప్డేటెడ్ వర్షన్స్తోని ఫుల్ ఫ్లెడ్జ్డ్
క్లాసెస్ అనేది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ కూడా లేదు. మ్యాక్సిమం యూ ట్రై టు టేక్ దిస్ సబ్జెక్ట్. ఓకేనమ్మా, ఇది తీసుకోవడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది రైజ్ అవుతాయి. 100% యువర్ కాన్ఫిడెన్స్ విల్ బి రైజింగ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ న్యూ ఇనిషియేటివ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద బడ్జెట్ 2024 టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ రీజన్ ఇన్ ద కంట్రీ. ఓకేనమ్మా, దేశంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి ప్రోత్సహించడం కోసం 2024 బడ్జెట్లో కింది వాటిలో ఏ కొత్త కార్యక్రమాలని ప్రకటించారు? సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా, సో మన యాప్లో ఈవెన్ బడ్జెట్ అనేది కూడా ఉంది. 20 రూపీస్కి మాత్రమే మనకి బడ్జెట్ అనేది కూడా, అటు ఇండియన్ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో అది కూడా వినడానికి ప్రయత్నించండి, అది కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎకనామిక్ సర్వే కూడా ఉందమ్మా, సపరేట్గా ఎకనామిక్ సర్వే క్లాసెస్ కూడా మనం యాప్లో మెన్షన్ చేయడం జరిగింది. సో హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈశాన్య ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం, నార్త్ ఈస్ట్ రోడ్ సెక్టార్ డెవలప్మెంట్ స్కీమ్, పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. సో బడ్జెట్లో చూసుకుంటే 2024లో అన్నీ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. సో 3 new schemes were announced in the budget 2024 to promote the development of North East region. సో చూసారు కదా, నార్త్ ఈస్ట్ రీజన్ డెవలప్మెంట్కి సంబంధించిన ఏ స్కీమ్స్ ఉన్నా కానీ కొంచెం మీరు ఫోకస్ చేయడం. ఎందుకంటే అత్యంత వెనకబడిన ప్రాంతాల్లో ఆ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి, ఈశాన్య ప్రాంతం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేకమైన పర్టికులర్గా మౌలిక సదుపాయాలకి సంబంధించినది, పర్టికులర్గా ఈ యొక్క అక్కడున్న ఆ యొక్క ఎస్టీలు ఎవరైతున్నారో, ఆ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతున్నారో, మహిళలు ఎవరైతున్నారో, యువత ఎవరైతున్నారో, ఆ రైతులు ఎవరైతున్నారో వాటికి సంబంధించిన స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ మీద కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. సో ఒక్కొక్క స్కీమ్ కింద ఎన్ని కోట్లు అనేది ప్రకటించారు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశానమ్మా. దాదాపు 11,000 కోట్లు, అంతే కదా, ఆల్మోస్ట్ 11,000 crores అనేది కేవలం ఈశాన్య రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం మాత్రమే డెడికేటెడ్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ బిట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. హౌ మచ్ హ్యాస్ ద నేషనల్ హైవే నెట్వర్క్ ఎక్స్పాండెడ్? హౌ మచ్ హ్యాస్ ద నేషనల్ హైవే ఎక్స్పాండెడ్ ద నెట్వర్క్ ఫ్రమ్ 2014 టు ద ఇయర్ 2023? అంటే 2024లో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 2023 వరకు ఏదైతే December 31 వరకు ఉన్న డేటా అంతా కూడా ఉందమ్మా. సో హౌ మచ్ యాజ్ ద నేషనల్ హైవే, జాతీయ రహదారులు ఏదైతున్నాయో ఆ యొక్క నెట్వర్క్ అనేది, ఓకేనమ్మా, ఎంత శాతం పెరిగింది? సో ఇక్కడ ఆన్సర్ అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఇక్కడ ఇచ్చేసాం. ఓకే, దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఆన్సర్ వచ్చేసి ఏందమ్మా, సి అన్న ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి 60% ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే 2000 ఏదైతే మనం చెప్పుకున్న 14 నుంచి 2014 నుంచి 2023 వరకు, 2014 నుంచి 2023 వరకు చూసుకుంటే అప్పటికి ఇప్పుడు మన యొక్క జాతీయ రహదారులు అనేది ఏదైతుందో ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ అనేది, 4 లైన్స్ అయితే 2.5 టైమ్స్ అనేది పెరిగింది. అండ్ జనరల్గా హైవేస్ వచ్చేసి 1.6 టైమ్స్ అనేది పెరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్ బిట్కి కూడా క్యారీ ఫార్వర్డ్ ఉంటుందమ్మా, ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 4 లైన్ హైవే అయితే ఇంత, 4 లైన్లకి సంబంధించిన హైవే అనేది 2.5 టైమ్స్ పెరిగింది. సాధారణంగా 2 వేస్ కానీ, 2 నేషనల్ హైవేస్ కానీ, 2 లైన్స్ కానీ, ఓకేనా, 4 లైన్స్ అన్నీ కలిపితే మాత్రం 1.6 అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సిన్స్ ఇక్కడే ఆన్సర్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ కెన్ స్కిప్ ఇట్. దీని రిలేటెడ్ బిట్ అనేది ఇంకొకటి ఉందమ్మా, చూద్దాం. సో నెక్స్ట్ వన్, వెరీ వెరీ టఫెస్ట్ బిట్, చాలా చాలా టఫ్ బిట్ అమ్మా. సో ఓవరాల్గా అన్ని బిట్స్ కలిపి, అంటే మన యొక్క యాప్లో ఏదైతే మనం చెప్పుకుంటున్న దాంట్లో చూసుకుంటే అన్ని రకాల బిట్స్ ఉన్నాయి. ఈజీ లెవెల్ బిట్స్ ఉన్నాయి, మీడియం లెవెల్ బిట్స్ ఉన్నాయి, టఫ్ లెవెల్ బిట్స్ కూడా ఉన్నాయి. సో ప్రస్తుత క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి తగ్గట్టుగా మన దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అనేది దానికి కూడా కొన్ని శాంపుల్స్ అనేవి చూపిస్తున్నానమ్మా. సో ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఎలాగైతే మనకి అప్డేటెడ్ వర్షన్స్ ఏదైతే చెప్పానో అలాగే ఉంటుంది, కేవలం బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా. సో దానికి సంబంధించిన అదనపు సమాచారం అనేది కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ యూ విల్ లవ్ దోస్ ఏదైతే మనం చెప్పుకున్న కోర్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దేర్ హ్యాస్ బీన్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే సెక్టార్ ఇన్ ఇండియా సిన్స్ 2014. 2014 నుంచి ఆ యొక్క రహదారులు మరియు రోడ్డు రవాణాకి సంబంధించిన ఆ యొక్క ప్రకటనలు చూడమా. దేర్ హ్యాస్ బీన్ ఏ 5% ఇంక్రీజ్ ఇన్ ద రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే బడ్జెట్ అలొకేషన్. సో రోడ్డు రవాణా మరియు హైవే బడ్జెట్ కేటాయింపులో 500% పెరుగుదల నమోదైంది. ద స్పీడ్ ఆఫ్ హైవే కన్స్ట్రక్షన్ రీచ్డ్ 37 km/day in 2021. సో ఆ యొక్క హైవేల యొక్క నిర్మాణం అనేది హైయెస్ట్ రికార్డ్ రూపంలో 37 km/day రీచ్ అయింది. ఆ యొక్క నేషనల్ హైవే నెట్వర్క్ ఎక్స్పాండెడ్ బై 60%. ఇందాకే చెప్పాను, ఐ థింక్ నేషనల్ హైవే నెట్వర్క్ అనేది 60% ఇండైరెక్ట్గా బిట్టుపడుతుందని అనుకుంటున్నా లేదా? ఎస్, ఇదైతే కరెక్ట్ అనే సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. సో జాతీయ రహదారి నెట్వర్క్ 2014లో 91,000 కిలోమీటర్లు ఉంది, 2023 నాటికి 1,46,000 కిలోమీటర్లు ఉంది. సో వరుస
ఏదైతే ద లెంత్ ఆఫ్ 4 లైన్ 4 వరుసల ఆ యొక్క జాతీయ రహదారుల పొడవు అనేది 2.5 రెట్లు పెరిగింది. ఇది కూడా కరెక్టే. ఇందాకే మీకు హింట్ ఇచ్చాను కాబట్టి ఈ రెండు కూడా అంటే ఖచ్చితంగా 2 and 3 అనేది రైట్ ఆన్సర్స్ అనేది ఇక్కడే మనము ఈజీగా అర్థమైపోతుంది. సో 1 and 2 అనేది కరెక్టా కాదా? సో ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మనకి ఆ యొక్క డాటా ఏదైతే ఉందో మెమరీ బేస్డ్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోవాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ టఫర్ నాకు తెలిసినంత వరకు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు రిమెంబర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా కరెక్టే. సో రైల్వే వ్యవస్థకి సంబంధించి, హైవే వ్యవస్థకి సంబంధించి, ఎయిర్వేస్ వ్యవస్థకి సంబంధించి, సీవేస్కి సంబంధించి, పిఎం గతిశక్తికి సంబంధించి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్కి సంబంధించి, ఓకేమా, నేషనల్ మానిటైజేషన్ ఏదైతే ఉందో మానిటైజేషన్కి సంబంధించిన ఆ యొక్క పైప్లైన్కి సంబంధించి సాగర్మాల, భారత్మాల, పర్వత్మాల ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నిటి మీద మీరు ఎక్కువగా కేంద్రీకరించండి, ఎక్కువగా దృష్టి పెట్టండి. పర్టికులర్లీ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అండ్ పిఎం గతిశక్తి అనేది ఏదైతుందో అండ్ లాజిస్టిక్స్, పర్టికులర్గా లాజిస్టిక్స్ అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయడమా. సో దాదాపు నాకు తెలిసి మన యాప్లో 70-80 క్వశ్చన్స్ దీని రిలేటెడ్ డిస్కస్ చేశాను. ఓకేనా? ఆ యొక్క ఎంసీక్యూస్ సెషన్లో కొంచెం చూసుకోండి. హూ విల్ రిసీవ్ బెటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ రోప్వే? రోప్వేల అభివృద్ధిలో మెరుగైన రవాణా సౌకర్యాలు ఎవరికి అందుబాటులో ఉంటాయి? బిజినెస్ ప్రొఫెషనల్సా, అంతర్జాతీయ సందర్శకులకా, ట్రైబల్సా, పర్యాటకులకా? సో ఆన్సర్ చేయడమా. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. చాలా 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 సింపుల్ క్వశ్చన్ ఇది. ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది? ఎక్కువగా ఏదైతే మనం చెప్పుకున్నామో అది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆ యొక్క పర్వత్మాల చెప్పే కదా ఇందాక, పర్వత్మాల అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుందమ్మా ఆ రోప్వేకి సంబంధించింది. సో ఆన్సర్ వచ్చేసిందో తెలుసమ్మా, స్థానికంగా ఉన్న గిరిజనులు. చాలామంది 99% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పర్యాటకులు అని చెప్పేసి ఆన్సర్ పెట్టుంటారు. బట్ ఆన్సర్ వచ్చేసిందమ్మా ట్రైబల్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసి గిరిజనులు ఎవరైతే ఉన్నారో, స్థానికంగా ఉన్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక కార్యకలాపాల కోసం, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ యొక్క టౌన్ ఏరియాస్కి నియర్ బై ఆ యొక్క సిటీ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాలకు అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి రోడ్డు రవాణా మార్గం అనేది చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి, అండ్ మెడికల్ పర్పస్గా అయినా సరే అంటే ఆరోగ్యపరంగా వైద్యపరంగా చూసుకున్నా కానీ, లేదంటే ఎడ్యుకేషన్ విద్యాపరంగా చూసుకున్నా కానీ, మార్కెట్ పరంగా చూసుకున్నా కానీ, అన్ని రకాల వస్తువులు ఏదైతున్నాయో ఆ యొక్క ఫెసిలిటీస్ పరంగా చూసుకున్న స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా లభ్యమవుతాయి, ఎక్కువగా లబ్ధి పొందుతారన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? ట్రైబల్స్, టూరిస్టులు కాదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎయిర్వేస్కి సంబంధించిన అన్ని కవర్ చేసాం కానీ రోడ్వేస్ కవర్ చేసాము, రైల్వేస్ కవర్ చేసాము, అండ్ హైవేస్ కవర్ చేసాము, రోప్వేస్ కవర్ చేసాము. ఆ యొక్క ఎయిర్వేస్కి సంబంధించిన ఏదైతే ఉందో ఏనమ్మా, ఆ యొక్క ఎయిర్వేస్ ఏదైతున్నాయో ఆ ఎయిర్వేస్కి సంబంధించిన అది మనం ఒక్కసారి డిస్కస్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన కూడా క్లియర్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా? స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియాస్ ఏవియేషన్ సెక్టర్ అండర్ ద ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ స్కీమ్. మీ అందరికీ తెలిసింది రీజనల్ కనెక్టివిటీ అంటే స్థానికంగా ఉన్న ఎయిర్పోర్ట్లు ఏదైతున్నాయో దాన్ని అభివృద్ధి పరచడం కోసం ఉడాన్ స్కీమ్ అనేది ఇనిషియేట్ చేశారు. 350 రూట్స్ హ్యావ్ బిన్ ఆపరేషనలైజ్డ్ అన్నాడు. సో ఏదైతే దాదాపు 350 మార్గాలు అనేది అమలు చేయబడ్డాయి అని చెప్పేసి ఒకటి ఉంది. నెంబర్ 1 స్టేట్మెంట్. నెంబర్ 2 స్టేట్మెంట్ వచ్చేసి ఇండియా హ్యాస్ ఎ టోటల్ ఆఫ్ 158 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ విత్ 84 ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్టెడ్ ఓవర్ ద లాస్ట్ డికేడ్. అంటే దాదాపు 158 ఆ యొక్క కార్యాచరణ విమానాశ్రయాలు, కార్యాచరణ అంటే ఏమో ఆపరేషన్గా ఉన్నాయి, అండ్ 84 విమానాశ్రయాలు అనేది గత దశాబ్ద కాలంలోనే వాళ్ళు నిర్మించారని చెప్పేసి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్? సార్ లాస్ట్ టైం అన్నీ కరెక్ట్ ఉన్నాయని కదా, ఈసారి కూడా ఇదే కరెక్ట్ అంటే తప్పమ్మా. ఈసారి బి మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్ ఉంది. స్టేట్మెంట్ 1 అనేది 350 రూట్స్ అనేది కాదు. ఆపరేషనలైజ్డ్ రూట్స్ అనేది మార్గాలు అనేది ఆ వాయు మార్గాలు అనేది 350 కాదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆపరేషనలైజ్డ్ రూట్స్ వచ్చేసి 545 రూట్స్. ఎన్నున్నాయమ్మా? 545 రూట్స్ కనిపిస్తుందా? సో ప్రజెంట్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ వచ్చేసి 158 కరెక్టే, గత దశాబ్ద కాలంలో చూసుకుంటే 84 కూడా కరెక్టే నిర్మించినవి. కానీ ఆపరేషనలైజ్డ్ రూట్స్ వచ్చేసి చూసారు కదా చిన్నవే అమ్మ. కాకపోతే ఇవన్నీ కూడా మేము మెమరీ పార్ట్ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిందే, మనకి వేరే ఆప్షన్ లేదు. ఎప్పటికప్పుడు కూడా మనకి డాటా అనేది మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి, అప్డేట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ దగ్గరగా ఉన్న నెంబర్ అన్నా సరే మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కడైతే అన్డిజర్వ్డ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, సర్వ్డ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే రీజనల్ కనెక్టివిటీ అంటే ఒక సగటు మానవుడు ఎవరైతే ఉన్నారో, సగటు మధ్యతరగతి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఫ్లైట్లో తిరగాలి, తక్కువ ధరకే తిరగాలి అన్న ఉద్దేశంతో
ఓన్లీ స్థానికంగా అంటే రీజనల్గా ఒక ప్రాంతం నుంచి అంటే ఏదైతే లో డిస్టెన్స్ తక్కువ ఏదైతే డిస్టెన్స్ ఉన్న వాటికి మాత్రమే ఎక్కువగా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లైక్ తిరుపతి, వైజాగ్, వరంగల్, ఓకేనా, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇలాంటి స్థానికంగా, ఓకేనా. సో లో డిస్టెన్స్ ఏదైతున్నాయో సో ప్రభుత్వం కూడా అనేక రకాలుగా సబ్సిడీస్, రాయితీలు అవన్నీ కూడా చాలా పెద్ద స్కీమ్ అమ్మ. దాని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టండి. ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకేనా, ప్రైవేట్ ఎయిర్లైన్స్ వాళ్ళ యొక్క పాత్ర అనేది, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద లెంత్ ఆఫ్ 4-laned నేషనల్ హైవే ఇంక్రీజ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ 2014 టు నవంబర్ 2023. అంటే 4-lane హైవేస్ ఇందాక చెప్పాను 60% వచ్చేసి ఓవరాల్, 2.5 times వచ్చేసి మనము ఇదని చెప్పేసి గుర్తుందా లేదా, కాకపోతే కొంచెం రిపీటెడ్ అయింది, కొంచెం దాని మీద ఫోకస్ చేయండి అమ్మ, ఓకేనా. ఓవరాల్గా చూసుకుంటే 60% అనేది పెరిగింది. మేము ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 1.6 times అన్ని రకాల హైవేస్, 2 highways కానీ, 3-way highways కానీ, 4 lanes కానీ అన్నీ కూడా. సో మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడుందంటే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుందమ్మా. ఆ యొక్క 2-lane ప్లస్ PS, 4-lane అండ్ అబోవ్ అనేది. సో 4-lane అండ్ అబోవ్ అనేది 2.5 ఉందమ్మా. ఓవరాల్గా చూసుకుంటే 1.6 times 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇంకా 2024 అవ్వలేదు కాబట్టి. సో నెక్స్ట్ ఎకనామిక్ సర్వే 2025 ఫిబ్రవరి 1న అప్పుడు మనకి లేటెస్ట్ డేటా వస్తుంది. అప్పుడు వరకు ఇవన్నీ కూడా మీరు చదవాల్సిందే, వేరే ఆప్షన్లే లేదు. ఎందుకంటే అప్కమింగ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నవంబర్-డిసెంబర్లోనే జరుగుతుంది కాబట్టి, ఓకేనా. నవంబర్-డిసెంబర్లోనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఇదే డేటాని మీరు ఫోకస్ చేయడమా. సో డోంట్ ఫర్గెట్ దట్ 1200 MCQs అన్ని ఏరియాస్, అన్ని జోన్స్, ఈజీ లెవెల్ బిట్స్, మీడియం లెవెల్ బిట్స్, టఫ్ లెవెల్ బిట్స్, దాదాపు 50% బిట్స్ అన్ని కూడా లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి తగ్గట్టుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పాటికి అర్థమై ఉండాలి. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్కస్ చేసేటప్పుడే ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. ఇది డాటా రిలేటెడ్ అమ్మ. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఏం డిస్కస్ చేస్తున్నానంటే డాటా రిలేటెడ్ క్వశ్చన్స్, ఓకేనా. సో డాటా అనేది ఎప్పటికప్పుడు కూడా మారుతుంటుంది కాబట్టి, వేరీ అవుతుంటుంది కాబట్టి అందుకే దీని మీద ఫోకస్ చేస్తున్నాను. కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇది కాకుండా ఫ్యాక్చువల్ డాటా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మారదు, డాటా ఉంటుంది కానీ మారదు. ఇది కాకుండా కంప్లీట్లీ డాటా రిలేటెడ్ బిట్స్ ఉంటాయి. సో అన్ని రకాలుగా మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాను సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆఫ్ ది సాగర్మాల ప్రోగ్రామ్. సాగర్మాల ప్రోగ్రామ్ యొక్క సుమారు పెట్టుబడి అనేది విలువ అనేది ఎంత అని చెప్పేసి అంటాడమ్మా. సో 1.2 lakh crores, 4525 crores. సాగర్మాల అంటే తెలుసు కదా, సీ పోర్ట్స్, ఓకేనమ్మా. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. సాగర్మాల ప్రాజెక్ట్ అనేది ప్లీజ్ రైట్ ఆన్సర్ ఇట్. సో ఆన్సర్ వచ్చేసి ఏం తెలుసమ్మా, 5.8 lakh crores, 5.5 లక్షల కోట్లు. మరి 839 కూడా మేము విన్నాం కదా సార్ అంటే మొత్తం ప్రాజెక్ట్స్ సంఖ్య ఇది. 839 crore అనేది తీసేస్తే ఎక్స్క్యూజ్ మీ 839 తీసేస్తే ఈ 839 అనేది ప్రాజెక్ట్స్ అమ్మ. సాగర్మాల కింద మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ అనేది అప్రూవ్ చేయబడ్డాయి అని అడిగితే మాత్రం 839. కానీ మొత్తం ఎన్ని లక్షల కోట్లు మొత్తం అని చెప్పేసి అంటే మాత్రం 5.8 లక్షల కోట్లు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన ఏదైతే ఆల్రెడీ కంప్లీటెడ్ 262 ప్రాజెక్ట్స్, 1,40,000 కోట్ల యొక్క ప్రాజెక్ట్స్ అనేది ఫినిష్ అయ్యాయి. అండర్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 217 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండర్ డెవలప్మెంట్ ఇంకా రాబోయే రోజుల్లో అయితే డిపిఆర్ అంటాం కదమ్మా. సో ఆ కింద 360 ప్రాజెక్టులు ఉన్నాయి. సో దాదాపు చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 839, దాదాపు 5,79,000 ప్రాజెక్ట్స్ అనేది లైన్లో ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ పోర్ట్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అందులో పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఓకేనా. ఏపీ వాళ్ళకి పర్టికులర్గా ఈ ఫిష్ హార్బర్స్ ఉన్నాయి కదమ్మా, ఓకేనా. ఆ ఫిష్ హార్బర్స్ అనేది ఇటీవల కాలంలో 8 ఫిష్ హార్బర్స్ అనేది శాంక్షన్ చేయడానికి గల కారణం ఇదే. కోస్టల్ షిప్పింగ్ అండ్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ఈ కేటగిరీస్ కూడా గుర్తుపెట్టుకోండి. పోర్ట్ మోడర్నైజేషన్ ఒకటి ఉంది, పోర్టు ఆధునీకరణ చేయడము, ఓకేనమ్మా. మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్, పోర్ట్ కనెక్టివిటీ అంటే హైవేలతోని లేకపోతే రైల్వే వ్యవస్థతోని పోర్ట్ కనెక్టివిటీ అని చేయడం, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏదైతే వాటితోని పోర్టు లెడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే పోర్టు ఆధారిత పారిశ్రామికన, ఆ పోర్టు దగ్గరనే, ఓకేనా, పారిశ్రామికన. కృష్ణపట్నం ఏదైతే ఉందో మీ అందరికీ తెలిసింది, ఆ నోడ్ అనేది ఉంది, అక్కడే మనకి ఆ యొక్క ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఓకేనా. ఆ యొక్క స్థానికంగా ఉన్న కోస్టల్ ఏరియాస్లో, తీర ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క సామాజిక వర్గాలు ఏవైతున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఫిష్ హార్బర్స్ లాంటివి అభివృద్ధి పరచడం. సో ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండమ్మా. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ. సో కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ అనేది మీకు ఇచ్చాను.
డెఫినెట్గా మన యొక్క యాప్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది కింద లింక్లో అనేది ఉంటుంది. 100% మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఎవరైతే టీజీపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, పర్టికులర్గా గ్రూప్ 2 కానీ టీజీపీఎస్సి ఎవరైతే గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నారో అప్కమింగ్ నవంబర్ డిసెంబర్ ఎగ్జామినేషన్స్కి, నెక్స్ట్ ఎవరైతే ఏపీపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అప్కమింగ్ ఎగ్జామినేషన్ గ్రూప్ 2 ఏదైతే ఉందో దాదాపు మనకి 1200 MCQs క్వశ్చన్స్ అనేది వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చాలా క్లియర్గా మన యాప్లో మెన్షన్ చేయడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది విత్ లేటెస్ట్ అప్డేట్స్. సర్వే ఏదైతే ఉందో లేటెస్ట్ సర్వే బిట్స్ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. లేటెస్ట్ బడ్జెట్ అనే బిట్స్ అనేది కూడా మీకు అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో కాకపోతే దీనికి సంబంధించిన రెగ్యులర్ క్లాసెస్ అనేది ఉంటాయి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మారుతుంటుంది కాబట్టి ఈ రెగ్యులర్ క్లాసెస్ అనేది కూడా వింటూ ఆ యొక్క బిట్స్ అనేది చేయడానికి ప్రయత్నించండి. మిగతా చాప్టర్ వైజ్గా ఓకేనా. సో నేషనల్ ఇన్కమ్ దాదాపు 120 to 150 బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా అంతే 120 బిట్స్, ప్లానింగ్ కూడా అంతే 120 బిట్స్. అలా ప్రతి పెద్ద టాపిక్స్ అన్నీ కూడా మినిమం 120, 150, 140, 130 బిట్స్ డిస్కస్ చేశాను. చిన్న టాపిక్స్ అనేది మినిమం 60 బిట్స్ అనేది డిస్కస్ చేశాను. సో చిన్న టాపిక్ అయినా సరే పెద్ద టాపిక్ అయినా సరే, చిన్న పాము అయినా సరే పెద్ద కర్రతో కొట్టాలనే ఉద్దేశంతో ఈజీ లెవెల్ బిట్స్ మా అంటే 20% ఉంటాయి, మీడియం లెవెల్ బిట్స్ 30% ఉంటాయి, హై లెవెల్ బిట్స్ మేమే సొంతంగా తయారు చేసిన బిట్స్ అన్నీ కూడా ఓన్లీ క్రాఫ్టెడ్ బిట్స్ అన్నీ కూడా బై వెంకటేష్ పార్మంచాల 50% ఉంటాయి. అంటే ఈ యొక్క సెషన్స్ ఏదైతున్నాయో విన్న తర్వాత MCQs చేసిన తర్వాత సార్ మీరు చేసినవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తాయంటే చెప్పలేం, కానీ మ్యాక్సిమం ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేశాను. అట్లీస్ట్ యూ విల్ ఫీల్ సమ్ కాన్ఫిడెంట్. అప్డేటెడ్ డాటాతోని వీడియో క్లాసెస్ ఇప్పుడు వినే టైం అనేది మీ అందరికీ లేదు, కానీ MCQs చేస్తే ఏ ఏరియాస్ కవర్ చేయాలి, ఇంకా మనం ఏ ఏరియాస్ నెగ్లెక్ట్ చేసాము, ఏ ఏరియాస్ మనం ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టాలనే థాట్ అయితే వస్తుంది కదా. అట్లీస్ట్ మిగతా ఆస్పిరెంట్స్తో కంపేర్ చేస్తే మీకు ఎడ్జ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్, నేను కూడా ఒక ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్గా చెప్తున్నాను, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ చాలామంది ఈ యొక్క ఎస్పెషల్లీ టీజీపీఎస్సి ఈ తెలంగాణ ఉద్యమం కానీ, తెలంగాణ సొసైటీ కానీ, లేకపోతే సొసైటీ కానీ, హిస్టరీ కానీ, లేకపోతే పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, పేపర్ 1 కానీ స్కోరింగ్ సబ్జెక్ట్స్ 150 మార్కులకి ఖచ్చితంగా మీకు 100% 130, 135 వస్తాయి. సొసైటీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ 150కి 120, 130 వరకు మనం గెయిన్ చేయొచ్చు. ఈవెన్ ఏపీపీఎస్సి కూడా అంతే. సో పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ యూ కెన్ ఈజీలీ గెయిన్ ఇట్. బట్ వాట్ అబౌట్ ద డైనమిక్ పార్ట్స్? అసలు మనకి గ్రూప్ 2 జాబ్ అపాయింట్మెంట్ లెటర్ రావాలా వద్దా అనేది డిసైడ్ చేసేదే ఈ 150 మార్కులు కదమ్మా. తెలంగాణ వాళ్ళకి డిసైడ్ చేసేదే పేపర్ 3. ఎవరినైనా అడగండి, మీ సీనియర్ ఆస్పిరెంట్స్ని అడగండి, మీ యొక్క ఫ్యాకల్టీస్ని అడగండి, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే చెప్పేది ఒకటి, అసలు మన జాబ్ రావాలా వద్దా అనేది డిసైడ్ చేసేది. ఈవెన్ నాకు కూడా అంతే, నా జాబ్ డిసైడ్ చేసింది పేపర్ 3. అఫ్కోర్స్ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు వచ్చింది, సో అది వేరే సంగతి. సో పేపర్ 3 ఈవెన్ ఏపీ వాళ్ళకు కూడా అంతేనమ్మా, ఏపీ వాళ్ళకు కూడా అంతే. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, కాకపోతే ఈసారి అడిషనల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మీ డిసైడింగ్ ఫేట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈ 150 మార్కులు. సో ఈసారి ఏపీ వాళ్ళకైతే నేను కేవలం ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ మీద డిపెండ్ అవ్వని చెప్పను, ఎందుకంటే వాళ్ళకి ఎస్ఎన్టీ అనేది కూడా ఉంది కాబట్టి, అది కూడా ప్యూర్లీ డైనమిక్ కాబట్టి. సో ఈ రెండింటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. తెలంగాణ వాళ్ళకి మీకు అపాయింట్మెంట్ లెటర్ రావాలి అంటే మాత్రం మీకు డిసైడింగ్ పేపర్ 150 మార్కులకి 90 వస్తే మీకు ఖచ్చితంగా 100% యూ విల్ బీ ఇన్ ద రేస్. అపాయింట్మెంట్ లెటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి తగ్గట్టుగా మీరు 70-80 చేయడమే చాలా గొప్ప. సో అలాంటిది 90 వరకు రీచ్ అయిందంటే మాత్రం డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. బట్ మిగతా సబ్జెక్ట్స్ 120, 125, 130 వరకు స్కోర్ చేయొచ్చు. కానీ లాస్ట్ టైం లాగా 2016 లాగా ఈసారి క్వశ్చన్ పేపర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మొత్తం మారిపోయింది, యూపీఎస్సీ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు కాబట్టి నేను కూడా బిట్స్ అన్నీ కూడా కొన్ని యూపీఎస్సీ స్టాండర్డ్స్లో అందుకే తీసుకోవడానికి. అలా అని చెప్పి మన నేటివిటీ తగ్గట్టుగా ఉండాలి కదా. సో మన నేటివిటీ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ప్యాటర్న్స్ ఏ విధంగా వస్తాయనేది తీసుకున్నాను, యూపీఎస్సీ కూడా ఏ విధంగా ఉందని తీసుకున్నాను. కానీ చాలామంది మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఐదర్ ప్యూర్లీ యూపీఎస్సీ రిలేటెడ్ బిట్స్ ఉన్నాయి, లేదంటే ప్యూర్లీ ఏదైతే లోకల్ సింపుల్ బిట్స్ ఉన్నాయి. నేను అలా చేయలేదమ్మా. సో అటు 20%, 30% రేషియో తీసుకొని అన్ని విధాలుగా సమన్వయం చేసే విధంగానే మన యాప్లో ఈ యొక్క బిట్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. డెఫినెట్గా మీకు 100% అనేది మనకి సూటబుల్ అవుతుందమ్మా. ఓకేనా. సో ఇక్కడితోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.